జిల్లాలో ఆగస్టు నెలలో 26 గ్రామాలలో 14,153 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మికి తెలియజేశారు. రాష్ట్ర సచివాలయం నుండి 22A దరఖాస్తుల పరిష్కారం, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, రీసర్వే, IVRS సర్వే, రెవెన్యూ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి మంగళవారం రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు నెలలో 26 గ్రామాలలో 14,153 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేస్తున్నామని అన్నారు. 22A భూ సమస్యలకు సంబంధించి 410 దరఖాస్తులు అందాయని, వాటిలో 107 ఆమోదించామని, నిబంధనల మేరకు లేని 109 దరఖాస్తులను అందుకు గల కారణాలు తెలియజేస్తూ తిరస్కరించామని అన్నారు. మిగిలినవి నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. రెవెన్యూ సేవలకు సంబంధించి IVRS సర్వేలో జిల్లాలో 67% ప్రజల సంతృప్తి స్థాయిని సాధించామని, అదేవిధంగా ఎఫ్లైన్ సర్వేలో 74% సాధించామని, ఇది మరింత మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి జయలక్ష్మి మాట్లాడుతూ 22A భూ సమస్యలకు సంబంధించి అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆగస్టు నెలలో పంపిణీ చేయవలసిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్, డిఆర్ఓ ఎం శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి వినూత్న, ఆర్టీఓలు లక్ష్మీ ప్రసన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.